చిట్టా డైరెక్ట్గా పోదాం ఫ్రెండ్స్. నిన్న ఒకటి కాంగ్రెస్లో వినూత్నమైన ఘటన జరిగింది. ఏందనంటే ఇది ఒకసారి మీరు చూడుండ్రి, ఇది ఒక్క వీడియో జర చూడుండ్రి. టర్కీ పైన Thank you. टर्की बॉयकॉट टर्की के बाइकाट पे इस पर भी हम शीघ्र आपसे जरूर सर 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 మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఈడ మనోడు ఏం చేసిండు, టర్కీ పైన మీ అభిప్రాయం ఏంది అని చెప్పి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంతేనా? కాంగ్రెస్ వాళ్ళని టర్కీ పైన మీ సమాధానం ఏందని అడిగారు విలేకరులు. ఇక్కడి నుంచి పవన్ ఖేరా అనుకుంటా అయినా, ఇక్కడ నుంచి మన జయరాం రమేష్ గారు, ఇద్దరు ఆప్ బాత్ కరో అంటే అంతగానం ఎందుకు అని అన్నది ఒక క్వశ్చన్. అంటే టర్కీపై ఇవాళ కాంగ్రెస్ మాట పలుకే బంగారమాయన, కరెక్టా కాదా? కట్ చేసి సీన్ లోపలికి పోతే అసలు ఏం జరుగుతుంది గిరీష్ అని మీరు మాట్లాడితే, ఇవాళ టర్కీ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అయితే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను అమెరికాని ఎందుకు పెట్టినావనంటే మనోడు ఎవరిని కలిసిండో చూడు. వెనకటికి ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మనోడు సినిమా వస్తుంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ మీద మనోడు ట్వీట్ చేసిండు. దానికంటే ముందు ఇది ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 22కి జరిగింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజటి నుంచి ఈ రోజు దాకా అమెరికాని మనం పల్లెత్తు మాట మాట్లాడిండా లే. సడన్గా సినిమా వస్తుందని చెప్పి కొట్టిండు. వెనకటికి కూడా ఏదైనా మాట్లాడితే ఏమన్నాడు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది రిలీజియస్ మ్యాటర్స్ ఆఫ్ ఎనీ ఫేత్. నేను మతపరంగా ఏం మాట్లాడదలుచుకోలేదు, కాకపోతే ఆయన సినిమాలలో ఏ రకంగా చేస్తాడని అనేది మనందరికీ తెలిసిందే. ఇక నేను దానికి డీటెయిల్గా పోతలేను. కట్ చేసి సీన్ చేసి ఇక లోపలికి పోతే ఏమున్నదని అంటే ఫ్రెండ్స్, ఇలా బాలీవుడ్ మూవీస్లలో కూడా మ్యూజిక్ ఏదైతే బాగా పాపులర్ ఉంటుందో అది కూడా ఏ రకంగా ఉంటుందో కూడా మన అందరికీ తెలుసు. టర్కీపై కాంగ్రెస్ మాట పలికే బంగారమాయ ఎందుకని అంటున్నా, ఈ టర్కీ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? టర్కీ డ్రోన్లు ఇచ్చిందని చెప్తున్నారు, బాయ్కాట్ టర్కీ అని చెప్పి భారతదేశంలో ట్రెండింగ్ అవుతున్నది, బ్యాక్లాష్ అవుతున్నది భారతదేశంలో. అసలు ఈ టర్కీ పాకిస్తాన్ నెక్సస్ ఏంది అని చెప్పి వివిధ పలు న్యూస్ పేపర్లలో కూడా వస్తున్నాయి. జరా ఇక చిట్టా ఇద్దాం ఫ్రెండ్స్. చిట్టా ఇప్పితే ఏమవుతుంది అని అంటే, ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారము టర్కీ చాలా కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్కి సపోర్ట్ చేసుట్లా. ఎస్పెషలీ ఏదైతే 4 డే 4 రోజుల పాటు ఏదైతే భీకరమైన కాన్ఫ్లిక్ట్ జరిగిందో, అంటే ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా భారత్ భీకరమైన దాడి చేసిందో పాకిస్తాన్ పైన, ఈ 4 రోజులల్లా పాకిస్తాన్కి టర్కీ బాగా సపోర్ట్ చేసింది. సుమారు 350 డ్రోన్లు ఇచ్చింది. మిలిటరీ ఆపరేటివ్స్ని కూడా కోఆర్డినేటివ్ అటాక్స్కి ప్లాన్ చేయడానికే మద్దతు తెలిపింది మన పాకిస్తాన్కి. సోర్సెస్ ఏం చెప్తాయనంటే, ఇద్దరు టర్కీ మిలిటరీ ఆపరేటివ్స్ ఎవరైతే ఉన్నారో భారత్ చేసిన భీకర దాడిలా చచ్చిపోయినరు అని చెప్పి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు భారత్ ఏం చేస్తుందనంటే, టర్కీ స్టేట్ రన్ బ్రాడ్కాస్టర్ ఏదైతే TRT అని అంటామో మన ఎక్స్లా అంటే ట్విట్టర్లా, దాన్ని బ్యాన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ టర్కిష్ గూడ్స్ని కూడా భారత్ బ్యాన్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసిందో, పాకిస్తానీ రిటాలియేషన్ తర్వాత 8th and 9th of Mayకి జరిగిందో, సుమారు 300 నుంచి 400 డ్రోన్లు 36 ఇండియన్ లొకేషన్స్లల్లో ఇంక్లూడింగ్ లే లదాఖ్, మన అమృత్సర్ ఎక్సెట్రా ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్లా దీన్నంతా డిజైన్ చేసుట్లో కూడా టర్కీ చేయి ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ మనకి ఏం చెప్తున్నాయనంటే, టర్కిష్ మేడ్ అసిస్ గార్డ్ సోన్గార్ మోడల్స్ ఏవైతున్నాయో ఈ సర్వలెన్స్ చేయనికే, కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయనికే, ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయనికే పాకిస్తాన్కి టర్కీ గవర్నమెంట్ హెల్ప్ చేసింది. టర్కీ ఇన్నోవేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ హెల్ప్ చేసినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే భారత్ ఏ రకంగా తీపి కొట్టిందో మనం అందరం చూసినాం. టర్కీ ఊహించిన దానికంటే, పాకిస్తాన్ ఊహించిన దానికంటే ఎక్కువ డ్రోన్ సప్లై చేసింది అని చెప్పింది కూడా ఒక వాస్తవం ఉన్నది. వెదర్ ఇట్ మే బి సర్వలెన్స్ సిస్టమ్స్ ఆర్ ఇట్ మే బి డ్రోన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు టర్కీ ఆఫీషియల్స్ కూడా డిజైన్ చేసిరట పాకిస్తాన్ ఎంబడి కూర్చొని. అయితే వాళ్ళని భల్మని మన భారతదేశంలో ఉన్న వాళ్ళు పేల్చి పడేసారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, టర్కీకి పాకిస్తాన్కి ఉన్న రిలేషన్స్ వల్ల మేబీ ఇది హైలైట్ చేయనిస్తలేదేమో పాకిస్తాన్ మన టర్కీ. బికాస్ హై సెన్సిటివిటీ, మా ఇద్దరు సోల్జర్లు చచ్చిపోయారనంటే ప్రపంచ దేశాలలో పెద్దగా ఇష్యూ అవుతుందని.
కాకపోతే టర్కీ ఏదైతే పాకిస్తాన్కి హెల్ప్ చేసిందో అది చాలా రకాలుగా హెల్ప్ చేసింది. ఇట్ మే బి కాల్డ్ యాజ్ అ మల్టీ ఫేస్డ్ ఆపరేషన్ విచ్ హెల్ప్డ్ పాకిస్తాన్ టు రిటాలియేట్ అగెయిన్స్ట్ ఇండియా. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారము 350 డ్రోన్లు, 5.56 mm అసాల్ట్ రైఫల్స్ ఇచ్చిండ్రు, 40 mm గ్రెనేడ్ లాంచర్స్ ఇచ్చిండ్రు, 81 mm మోర్టార్ గ్రిప్పర్స్ ఇచ్చిండ్రు. ఇంకా టార్గెట్ డెసిగ్నేషన్ కేపబిలిటీస్ పాకిస్తాన్కి అంత సీనేడ్ ఉంది. టర్కీ ఇందులో మద్దతు తెలిపిందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టర్కీ నేవీ కూడా యూజ్ చేసిరని చెప్తున్నారు. కోవర్ట్ టీసీజీ బుయుకదా అనేది ఉంటుందంట వాళ్ళది, కరాచీ పోర్ట్ డిప్లాయ్ చేసిరు దాన్ని May 5th పాకిస్తాన్కు ఒక గుడ్ విల్ విజిట్లో చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు తెలిసి C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాకిస్తాన్లో ల్యాండ్ చేసిండ్రు. అంటే సిగ్నిఫికెంట్గా పాకిస్తాన్కి టర్కీ చాలా మద్దతు తెలిపింది. అయితే ఇప్పుడు మీ మదిలో నడుస్తున్న ఒక ప్రశ్న, అసలు టర్కీకి పాకిస్తాన్కి ఏంది గిరీషి రిలేషన్షిప్, ఇంతగానం పాకిస్తాన్కి ఎందుకు మద్దతు తెలుపుతున్నది అని అనేది మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త చాలా భయంకరంగా ఉంటుందా మీకు చెప్తున్నా. నేను నవ్వుతున్నా అంటే భారత్ గొప్పదనం ఇంట్లో కూడా ఎంత ఉందో మీరు చూడండి. ఈ టర్కీ అనేది ఇవాళ కొత్తగా వింటున్న పేరు కాదు. టర్కీ అనేది చాలా రోజుల నుంచి మనం పేరు వింటూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చెప్పాలనంటే 2025లో మనకు అర్థమైంది ఏంటంటే టర్కీ ఏదో కాదు, ఒక కొత్త పాకిస్తాన్. మీరు విన్నది కరెక్ట్. టర్కీ ఒక కొత్త పాకిస్తాన్, ఈజ్ అ న్యూ పాకిస్తాన్ ఇన్ టుడేస్ వరల్డ్. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, జర్మనీలో మీరు పోతే చాలామంది తుర్క్స్ ఉంటారు. ఈ టుర్క్స్ జర్మనీలో మన ఇండియన్స్ని ఎన్నోసార్లు అటాక్ చేశారు. మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఈ టుర్క్స్ పాకిస్తానీల చేతులు కలిపి మన భారతీయుల మీద ఎన్నోసార్లు అటాక్ చేశారు జర్మనీలో. మీరు గూగుల్ చేసి తెచ్చుకోవాలి, తెలుస్తుంది. అయితే టర్కీ పాకిస్తాన్ మీ ఇలా ఇంత దోస్తీ చేయడానికి కారణం ఏంది అని చెప్పి చెప్తే, బ్యాటిల్ ఆఫ్ హైఫా అని చెప్పి మనం మాట్లాడతాం. 1918 World War I బ్యాటిల్ ఆఫ్ హైఫా ఏదైతున్నదో అక్కడ మన సోల్జర్లు బద్దలు వలగొట్టిర్రు. చాలా తక్కువ మంది అక్నాలెడ్జ్ చేస్తారు, ఎందుకంటే బ్రిటిషర్లని చాలా పొగిడినరు కదా వెనకటికి. మన భారత్ యొక్క సైన్యం, వాట్ టు దట్ మ్యాటర్, బ్రిటిష్ క్యావలరీ అని అంటాం కదా, భారత్ క్యావలరీ అని అంటాం కదా, దాని మీద ఎవరు పెద్దగా పట్టించుకోలే కదా. వెనకటికి మనం గులాంలం కదా. బట్ ఆ గులాంగిరిలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ సైన్యమే, భారత సైన్యమే అని అంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్, ఊరించకు అని అంటే, World War I బ్యాటిల్ ఆఫ్ హైఫాలా 1918 మన ఇండియన్ కవలరీ ఏదైతే ఉండనో, మన ఇండియన్ ట్రూప్స్ ఏవైతే ఉండనో, ఈ ఒటమాన్ ఫోర్సెస్ని పాతాళానికి తొక్కినాయి. అలా గ్లోబల్ క్వాలిఫైడ్ డ్రీమ్స్ని పాతాళానికి కింద తొక్కినాయి. ఫ్రెండ్స్, గర్వించు భారతీయుడు అని. ఆనాటి నుంచే మన భారతీయులు ఎంత పరాక్రమవంతులు అనేది గుర్తుపెట్టుకోరు. ఆ గడ్డ మీద ఈ ఒటమాన్ ఎంపైర్ ఏదైతే ముందుకు సాగుతుండేనో దాన్ని గడ్డపర దించి పాతాళానికి తొక్కి ఇలా క్వాలిఫైడ్ డ్రీమ్స్ని నీళ్లు జల్లింది ఆనాడే మన ఇండియన్ ట్రూప్స్. World War I బ్యాటిల్ ఆఫ్ హైఫా 1918. ఈ విక్టరీ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఎప్పుడు రాసుకోలే. ఇన్ఫ్యాక్ట్ ఈ విక్టరీ ఒక కొత్త వినూత్నమైన సంఘటనకు దారితీసింది. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎస్, ఈ ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఒక దారి తీసింది వెనకటికి బ్యాటిల్ ఆఫ్ హైఫా. ఇందులో ఎవరు ఉన్నారు? మన ఇండియన్ ట్రూప్స్. ఏం చేసిర్రు? ఒటమన్ ఎంపైర్ ఏదైతే ఉండేనో, వాళ్ళ గ్లోబల్ క్వాలిఫైడ్ డ్రీమ్స్ ఏవైతే ఉండేనో వాళ్ళని తొక్కినందుకు ఏమైంది? ఒక కొత్త దేశం ఫార్మ్ అయింది. అదే ద వే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇవాళ ఈ ఇజ్రాయెల్ ఎట్లా ఛాలెంజ్ చేస్తుంది, ఇలా ఛాతీలలో గడ్డపార ఎట్లా దించుతుందో మనం చూస్తున్నాం. భారతదేశంలో కూడా ఒక ఖిలాఫత్ మూమెంట్ తీసిండ్రు. ఏమని అన్నారనంటే, ద గోల్డెన్ ఎరా ఆఫ్ టర్కీ అని చెప్పి సులైమాన్ ద మ్యాగ్నిఫిషియంట్. ఒకసారి నేను యాద్ చేస్తున్నా, నువ్వు ఇలా గులాంలో అయి ఉండి బ్రిటిష్కి భారత్లో ఖలిఫైట్ మూమెంట్ తీసుకొని వచ్చి, ఖిలాఫత్ మూమెంట్ తీసుకొని వచ్చి గోల్డెన్ ఎరా ఆఫ్ టర్కీని ఎస్టాబ్లిష్ చేయనికే సులైమాన్ ద మ్యాగ్నిఫిషియంట్. మీకు జస్ట్ అవన్నీ గుర్తు చేస్తున్నా. ఇవి వాస్తవాలు కాదా? ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలేదు. ఇది ఆనాడు టర్కీ బాగా మనని అప్రిషియేట్ చేసింది. భారత్తో ఆ రోజు గట్టిగా లేకపోయినా కానీ చాలా అప్రిషియేట్ చేసింది భారత్ యొక్క మూవ్ని టర్కీ. అబ్బా, మీరు మా క్వాలిఫైడ్ డ్రీమ్ని మళ్ళా చూడాలనుకుంటున్నారు, చాలా మీరు చల్లగా బతుకుర్రే అని చెప్పి మనకు దీవెనలు కూడా పెట్టింది. అయితే లేట్ 80s లేట్ 90s టర్కీ ఒక లిబరల్ ముస్లిం దేశం ఉండే ఫ్రెండ్స్. ఇరానియన్ ఆథర్ అమీర్ థైరీ తన బుక్కుల
ద హోలీ టెర్రర్ అనే బుక్లో రాసిండు. ఏందనంటే టర్కీ ఏదైతే ఉండనో ఒక లిబరల్ ముస్లిం నేషన్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ భారత్తో పాకిస్తాన్తో చాలా మంచి రిలేషన్షిప్ ఉండే. ప్రతిసారి కాశ్మీర్ని నేను మీడియేట్ చేస్తా అని కూడా చెప్పింది. అయితే టర్కీ ఇంత లిబరల్ ఉండడానికి సడన్గా ఎందుకు ఇట్లా మారింది, ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్కి మద్దతు ఇంత గట్టిగా ఎందుకు తెలియజేస్తుంది? అండ్ టు దట్ మ్యాటర్ ఇంకొక క్వశ్చన్ మీ అందరికీ రావాలి. ఏందనంటే ఈ టర్కీ యూరోపియన్ యూనియన్లో ఎందుకు షామిల్ కాలే, చేర్చుకోబడలే అని చెప్పి మాట్లాడితే, ఇక్కడ ఎవరైతే రిలీజియస్ సుప్రీమసీని ఇన్వోక్ చేసినరో ఆ లీడరే, రాడికల్ లీడరే ఎర్డోగన్ ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ రిలీజియస్ సుప్రీమసీని ఇన్వోక్ చేసిండు, ఒక రాడికలిజాన్ని బీజాన్ని టర్కీలో నాటిండు ఈ ఎర్డోగన్. ఈ ఎర్డోగన్ ఏం చేసిండనంటే ఏమున్నది మా కంట్రీ ఏదైతే ఎకానమీ ఉన్నదో 950 బిలియన్, అంటే ఇక తారా స్థాయిలు ఉన్నది అప్పట్లో. 950 బిలియన్లా మా దేశం ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది, నా ఎకానమీ నడుస్తుంది. ఒట్టమన్ ఎంపైర్ని పెడతా, క్యాలిఫైడ్ డ్రీమ్ని కలగంట అని చెప్పి రిలీజియస్ సుప్రీమసీ సైడ్ అడిగేసి ఒక రిలీజియస్ అవుట్ఫిట్ గులేన్ మూమెంట్ ఇది వచ్చిందా అని చెప్పి నేను హిస్టారియన్స్ని అడుగుతున్నా. ఈ గులేన్ మూమెంట్కి దారి తీసి ఈ రిలీజియస్ సుప్రమసీ వల్ల యూరోపియన్ యూనియన్ అప్రమత్తమై ఎట్టి పరిస్థితులలో కూడా టర్కీని యూరోపియన్ యూనియన్లకు తీసుకురావద్దు అని చెప్పి డిసైడ్ చేసిండ్రు. ఈ ఎర్డోగన్ ఏం చేసిండనంటే సున్నీ ఇస్లామిక్ రివైవల్ అని చెప్పి తుర్కిష్ స్కూళ్ళల్లో పెట్టుడు మొదలెట్టిండు. ఇది వాస్తవాలు కావా? ఎర్డోగన్ డిక్టేటర్షిప్ ఏదైతే ఉన్నదో యూరోపియన్ యూనియన్కి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక అదేమంటారు సాకిచ్చింది, ఒక రీజన్ ఇచ్చింది, ఇది అవసరమే లేదు, ఇక టర్కీ రావద్దు అని. టర్కీ టుడే ఈజ్ నో లాంగర్ ఎ యూరోపియన్ యూనియన్. టర్కీ ఇలా యూరోపియన్ యూనియన్లా ఎట్టి పరిస్థితులలో లేదు. అయితే సౌదీ అరేబియా కూడా వెనకటికి పాకిస్తాన్తో చాలా మంచిగా ఉంటుండే. ఎందుకు ఉంటుండే సౌదీ అరేబియా పాకిస్తాన్తో మంచిగా అని చెప్పి మాట్లాడితే, వెనకటికి సౌదీ అరేబియాలో బాగా ఆయిల్ దొరుకుతుండే, అక్కడ లేబర్ షార్టేజ్ ఉండే. ఈ బిచ్చప్నా కొడుకులు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకు ఇంకేం వస్తుంది, లేబర్ పనులు తప్ప. అక్కడ పోయి లేబర్ పనులు మొదలెట్టిండ్రు. లేబర్ పనులు మొదలెట్టి అక్కడ సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీలలో పనిచేసుడు మొదలెట్టిండ్రు. అయితే ఏదో ఒక దేశము ఇస్లామిక్ కంట్రీగా నిలబడ్డది అని చెప్పి పాకిస్తాన్కి మద్దతు తెలుపుడు మొదలెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఇలా పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ ఉన్నదో కొన్ని కోట్ల రూపాయల పైసా అరబ్ దేశం నుంచే దానికి అయినదన్నది మన కొంత విశ్లేషకారులు మాట్లాడతారు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే ఇవాళ అదే సౌదీ అరేబియా పాకిస్తాన్ని మూతి మీద దన్నింది. ఎందుకు అనంటే ఎప్పుడైతే సులేమాన్ ఆయన పేరేదో ఉన్నది, మహమ్మద్ బిన్ సులేమాన్ ఏమో పేరు ఉన్నది, ఆ రాజు పేరు ఇప్పుడు ఉన్న అరబ్ రాజు పేరు. ఆయన ఎప్పుడైతే ఇది తీసుకున్నాడో ఆయన చేతులకు ఎప్పుడైతే అరబ్ దేశ మన దుబాయ్ టు దట్ మ్యాటర్ యుఏఈ వచ్చిందో, సౌదీ అరేబియా వచ్చిందో, ఆయన క్లియర్ కట్గా అర్థం చేసుకున్నాడు. ఏందనంటే ఈ ఆయిల్ని పట్టుకొని ఇక నేను ఫ్యూచర్లో పోలేను, నేను ఖచ్చితంగా వేరే దాంట్లోకి పోవాలా, రాను ఈ ఆయిల్ దెబ్బతింటుంది, ఈ మార్కెట్ దెబ్బతింటుంది. సో నేను నా రాజ్యాన్ని కాపాడుకోవాలన్నా, నా దేశాన్ని కాపాడుకోవాలన్నా నేను ఖచ్చితంగా వేరే రకంగా ఆలోచించాలని హీ థాట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ హీ వాస్ రియలీ ఒక మంచి ఆలోచనతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా డెవలప్ చేసిండ్రు. అయితే అప్పుడు వాళ్ళకు స్కిల్ కావాల్సి వచ్చింది. స్కిల్ కావాల్సి వచ్చినప్పుడు భారత్ చాలా కీలక పాత్ర పోషించింది. ఇన్ఫ్యాక్ట్ మన చాలా కీలక పాత్ర పోషించింది. అయితే అన్నిట్లో మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం, కాకపోతే మీరు మాకు ఒక మద్దతు తెలపాలా అని చెప్పి కాశ్మీర్ ముద్ద ముంగట పెట్టి, ఈ కాశ్మీర్ ముద్ద ఎప్పుడు వచ్చినా కానీ మీరు పాకిస్తాన్కి మద్దతు తెలుపొద్దు అని అన్నారు. ఆఖరికి మనము ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లలో కూడా మీరు వచ్చినప్పుడు కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా, అందులో మేము ఇన్వాల్వ్ కామని చెప్పి అరబ్ కూడా క్లియర్ కట్గా చెప్పేసింది. వాళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్న దేశం ఇంకా ఎవరికి ఉన్నది అని అంటే అది ఎవరూ కాదు, మన పాకిస్తాన్. ఆడ బిచ్చపోలో లేక పాకిస్తాన్ వాళ్ళు బతుకుతుంటే అలా నిలగొట్టిండ్రు.